హాయ్, నేను మీ లక్ష్మీనండి. ఈరోజు మన వీడియోలో పచ్చి కొబ్బరి బెల్లంతో హల్వా తయారు విధానం చూద్దాం. ఈ హల్వా తొందరగా చాలా టేస్టీగా తయారు చేసుకోవచ్చు. దీని కొరకు పచ్చి కొబ్బరి తీసుకొని ఇలాగ పైన బ్రౌన్ కలర్ లేయర్ అంతా తీసి ఇలా ముక్కలు చేయండి. హల్వా చాలా స్మూత్గా ఉంటుంది. ఇలా పొడి పొడిగా మిక్సీ పట్టండి. ఇప్పుడు ఒక కప్పు తీసుకొని దీన్ని ఎన్ని కప్పులు అవుతుందో కొలవండి. ఇలాగ మనం కప్పుతో కొలుసుకుంటే బెల్లం వేసుకోవడానికి సులభంగా ఉంటుంది. నాకు 3 కప్పులు అయ్యింది. 3 కప్పుల ఈ కొబ్బరి మిక్సీ జార్లో పోయండి. పోసి అదే కప్పుతోటి కప్పున్నర బెల్లం వేయండి. సరిపోతుంది మనకు స్వీటు. మీకు ఇంకా తీయగా కావాలంటే ఇంకా అరకప్పు అయినా వేసుకోవచ్చు. దీనికి కొద్దిగా వాటర్ పోయండి. పోసి దీన్ని ఎంత మెత్తగా వీలైతే అంత మెత్తగా మిక్సీ పట్టండి. ఇలాగా ఎన్న ముద్ద లేక ఉంది చూడండి. పొయ్యి మీద ఫ్యాన్ పెట్టి ఒక స్పూన్ నెయ్యి వేయండి. ఈ నెయ్యి ఇప్పుడే తయారు చేసిన నెయ్యి, అందుకే లూజుగా ఉంది. ఇవి జీడిపప్పులు వేసి వేయించండి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఎండు ద్రాక్ష వేయండి. వేసి ఇవి వేగే వరకు వేయించి కప్పులో తీసి పక్కన పెట్టేయండి. అదే ఫ్యాన్లో మనం బెల్లం కొబ్బరి రుబ్బుకున్నది వేసేయండి. వేసి దీన్ని మంట సిమ్లో పెట్టి వేయించండి. ఇలాగా ఉడికించి 20 నిమిషాలన్నా ఉడకాలి. ఇది అప్పుడే కలర్ మారి ఇది బాగా దగ్గరికి వచ్చేస్తుంది. మంచి సువాసనగా వస్తుంది వాసన. ఇలాగ దగ్గరికి చూడండి, కలర్ మారిపోయింది. ఎంత దగ్గరికి వచ్చింది. ఇప్పుడు నెయ్యి వేయండి. వేసి హాఫ్ స్పూను యాలకుల పొడి వేయండి. ఇది షుగర్ వేసి మిక్సీ పట్టుకున్న యాలకుల పొడి వేసి మనం వేయించుకున్న జీడిపప్పులు ఎండు ద్రాక్ష వేసి దీన్ని బాగా కలపండి. ఇది మొత్తం బాగా కలిసిపోయే వరకు బాగా కలిపి ఒక గిన్నెలో తీయండి. దీన్ని ఇంతేనండి, చాలా తొందరగా చేసుకోవచ్చు. దీని టేస్ట్ చాలా బాగుంటుంది. మనకు గుళ్ళకి వెళ్ళినప్పుడు పూజలు చేసుకున్నప్పుడు మన ఇంట్లో కొబ్బరికాయలు కొడుతుంటాం కదా, అలాంటప్పుడు ఇలాగ తొందరగా కమ్మగా ఈ హల్వా చేసుకొని తినవచ్చు. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేయండి. చూడండి ఎంత బాగుందో. మన ఎన్న ముద్ద ఉన్నట్టుంది. నోట్లో పెట్టుకొని తింటుంటే అంత కరిగిపోతుంది. చాలా మెత్తగా ఉంటుంది. పైన లేరు తీసిన కొబ్బరి కాబట్టి.